నమస్తే, నా పేరు సుష్మిత మధు. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. ఈ వీడియోలో నేను షేర్ పాయింట్ డెవలపర్ జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అవి మొత్తం చెప్తాను. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు, లేకపోతే ఓన్లీ నా వీడియోసే చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు చిన్న బెల్ ఐకన్ ఉంటుంది, రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం ఆ బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఎవ్రీడే ఇట్లాంటి జాబ్ ఇంకా కెరియర్ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం క్రియేట్ చేస్తూనే ఉంటాను. షేర్ పాయింట్ డెవలపర్ కెరియర్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఇంట్రానెట్ అంటే ఏంటి అది తెలుసుకోవాలి. ఇంట్రానెట్ వచ్చేసి అది ఒక ప్రైవేట్ నెట్వర్క్. ఈ ప్రైవేట్ నెట్వర్క్ని పెద్ద కంపెనీస్, ఆర్గనైజేషన్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ఎంఎన్సీస్ ఉంటారు కదా, వాళ్ళు యూజ్ చేస్తారు. ఈ ప్రైవేట్ నెట్వర్క్లో ఏముంటుంది అంటే, ఈ ప్రైవేట్ నెట్వర్క్ని యూజ్ చేస్తూ ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు కదా. ఎగ్జాంపుల్, ఒక 10,000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 10,000 ఎంప్లాయీస్ ఫైల్ అప్లోడ్ చేసుకోవడం, అప్డేట్స్ ఇచ్చుకోవడం, ఫైల్ షేర్ చేసుకోవడం, ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ ఆ ప్రైవేట్ నెట్వర్క్ లోపలే చేస్తారు. ఇన్ఫర్మేషన్, ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆ ప్రైవేట్ నెట్వర్క్ లోపలే ఉంటుంది. ఆ ప్రైవేట్ నెట్వర్క్ నుంచి బయటికే వెళ్ళదు, అంత సెక్యూర్గా ఉంటుంది. కాబట్టి ఆ ప్రైవేట్ నెట్వర్క్ని ఇంట్రానెట్ అంటారు. కంపెనీస్ ఇట్లాంటి ఇంట్రానెట్ క్రియేట్ చేసుకుంటారు. అంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, దిస్ దాట్, క్లౌడ్, ఇవన్నీ పెట్టి వాళ్ళు ఒక ఇంట్రానెట్ని క్రియేట్ చేసుకుంటారు. ఎందుకు క్రియేట్ చేసుకుంటారు అంటే డెఫినెట్లీ ఎంప్లాయీస్కి యూజ్ అవుతుంది. ఇంకా ఆ ఇంట్రానెట్ వల్ల కంపెనీకి కూడా చాలా టైం సేవ్ అవుతుంది. ప్రతిసారి ఎంప్లాయీస్ ఇట్లా ఈమెయిల్ రాస్తూ, ఈమెయిల్లో అటాచ్మెంట్ అప్లోడ్ చేస్తూ ఇంకొక ఎంప్లాయీకి పంపించడం, ఇట్లా టైం వేస్ట్ కాకుండా, అంటే ఒక ఫోల్డర్ లాంటిది, దానిలో అన్ని వాళ్ళు టీమ్ మెంబర్స్, ఒక టీంలో చాలామంది ఉంటే వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. ఇట్లాంటి వర్క్ ఈజీ అయిపోతుంది. కాబట్టి పెద్ద కంపెనీస్ కూడా ఇంట్రానెట్లో చాలా ఇన్వెస్ట్ చేస్తారు, బాగానే ఇన్వెస్ట్ చేస్తారు, ఇంట్రానెట్ క్రియేట్ చేసుకుంటారు. నౌ ఈ షేర్ పాయింట్ వచ్చేసి ఇట్లాంటి ఇంట్రానెట్ క్రియేట్ చేస్తుంది. ఇంటర్నెట్ క్రియేట్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది. సో షేర్ పాయింట్ వచ్చేసి అట్లాంటి ఒక ప్రోడక్ట్, దాన్ని ఒక ప్లాట్ఫామ్ కూడా అనొచ్చు. షేర్ పాయింట్ వచ్చేసి ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేశారు. ఈ ప్లాట్ఫామ్లో ఏం చేస్తామంటే మనం ఇట్లాంటి ఇంట్రానెట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంట్రానెట్ ప్రతి ఒక్క కంపెనీకి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది. ఇన్ఫోసిస్ ఇంట్రానెట్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్ కావచ్చు. టీసీఎస్ ఇన్ఫ్రానెట్లో వాళ్ళు డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ పెట్టుకోవచ్చు. సో అట్లనే సేమ్ ప్రతి ఒక్క డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈ షేర్ పాయింట్ని మైక్రోసాఫ్ట్ నుంచి కొనుక్కున్నాక ఆ షేర్ పాయింట్లో వాళ్ళ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్డ్ మీద వాళ్ళు చిన్న చేంజెస్ చేయించుకుంటారు. ఆ చేంజెస్ చేయడానికి కంపెనీస్కి, పెద్ద ఆర్గనైజేషన్స్కి షేర్ పాయింట్ డెవలపర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ షేర్ పాయింట్ డెవలపర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ కంపెనీ వాళ్ళు షేర్ పాయింట్ కొనుక్కుంటారు కదా, అది ఒక ప్రోడక్ట్ ప్లాట్ఫామ్ లాగా కొనుక్కుంటారు కదా. ఈ షేర్ పాయింట్ని ఇన్స్టాల్ చేయడం, డిప్లాయ్ చేయడం, ఆ ప్రోడక్ట్ని డిప్లాయ్ చేయడం, మన బిజినెస్లో డిప్లాయ్ చేయడం, ఇంకా ఆ బిజినెస్కి రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, కంపెనీస్, ఆర్గనైజేషన్లో ఉన్న రిక్వైర్మెంట్ బేస్డ్ మీద ఆ షేర్ పాయింట్లో చిన్న చేంజెస్ చేస్తూ, ఆ షేర్ పాయింట్లో ఉన్న టూల్స్ని యూస్ చేస్తూ ఒక ఇంట్రానెట్ క్రియేట్ చేయడం. ఆ ఇంట్రానెట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి, ఏమేమి ట్యాబ్స్ ఉండాలి, ఆ ఇంట్రానెట్ కలర్ ఎలా ఉండాలి, ఇవన్నీ షేర్ పాయింట్ డెవలపర్ వాళ్ళే క్రియేట్ చేస్తారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక పర్సన్కి అంటే నేనే ఎగ్జాంపుల్ లాగా చెప్తాను. నా కంపెనీలో 100 మెంబర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా కంపెనీలో 100 ఎంప్లాయీస్ ఉన్నారు. 100 ఎంప్లాయీస్ డైలీ వాళ్ళకి టాస్క్ ఇవ్వడం అంటే నాకు కూడా టైం పడుతుంది, నా మేనేజర్స్కి కూడా టైం పడుతుంది, రైట్? ఎవ్రీడే వాళ్ళు రాగానే వాళ్ళకి టాస్క్ ఇవ్వడం. టాస్క్ అంటే ఈరోజు మీరు ఇవి అని చేయాలి, ఇవన్నీ చేయాలి అని టాస్క్ ఇచ్చుకోవడం అంటే చాలా టైం పడుతుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఒక షేర్ పాయింట్ ప్రోడక్ట్ని కొనుక్కుంటాను. ఒక షేర్ పాయింట్ డెవలపర్ని హైర్ చేశాక, అరే షేర్ పాయింట్ డెవలపర్, మీరు ఒక అప్లికేషన్ డిజైన్ చేయండి, క్రియేట్ చేయండి షేర్ పాయింట్ మీద. దానిలో ఆటోమేటిక్లీ అందరికీ టాస్క్ వెళ్ళిపోయేట్లాగా ఉండాలి. ఎవ్రీడే అన్ని 100 ఎంప్లాయీస్ ఏమేమి పనిచేశారు ఆ షేర్ పాయింట్లో వాళ్ళు అప్డేట్ చేసుకునేట్లాగా ఉండాలి. వాళ్ళ మేనేజర్స్కి ఆటోమేటిక్లీ అప్డేట్ వచ్చేట్లాగా ఉండాలి. ఈ అప్లికేషన్ని క్రియేట్ చేయండి అని నేను ఆ షేర్ పాయింట్ డెవలపర్కి చెప్తాను. సో ఆ షేర్ పాయింట్ డెవలపర్ అట్లా క్రియేట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే అన్ని 100 ఎంప్లాయీస్ అప్డేట్స్
ఆ ఇంటర్నెట్లో ప్లాట్ఫామ్లో స్టోర్ అయిపోతుంది. సెకండ్ థింగ్, నేను ఆ షేర్ పాయింట్ డెవలపర్కి ఇలా కూడా చెప్పుకోవచ్చు, మీరు అందరు ఈ 100 ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళందరు బర్త్ డేట్స్ కూడా అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయండి, వాళ్ళందరు బర్త్ డేట్స్ అప్డేట్ చేసేట్లాగా. అంటే ఏ రోజు ఎవరిది బర్త్డే ఉంటుంది వాళ్ళకి ఆటోమేటిక్లీ నోటిఫికేషన్ వెళ్ళిపోవాలి, హ్యాపీ బర్త్డే టు యూ లాగా. మిగతా అన్ని టీమ్ మెంబర్స్కి తన బర్త్డే ఉంది అని వాళ్ళకి కూడా నోటిఫికేషన్ వెళ్ళేట్లాగా అట్లాంటి ఒక అప్లికేషన్ క్రియేట్ చేయండి అని. అంటే ఈ డెవలపర్ అట్లాంటి అప్లికేషన్ కూడా ఈ షేర్ పాయింట్ మీద క్రియేట్ చేయగలుగుతారు. సో ఏమవుతుంది అంటే ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయీస్ హ్యాపీ ఉంటారు, వాళ్ళ వర్క్ తగ్గుతుంది, వాళ్ళకి అప్పుడప్పుడు ఇట్లాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. కాబట్టి కంపెనీస్ షేర్ పాయింట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఆ షేర్ పాయింట్కి డెవలప్ చేయడానికి, ఆ షేర్ పాయింట్ మీద యాప్స్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, ఇంకా షేర్ పాయింట్ ఇంటర్నెట్ క్లౌడ్లో సేవ్ చేసి పెడతారు. కాబట్టి ఆ క్లౌడ్ని కూడా మెయింటైన్ చేసే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి షేర్ పాయింట్ డెవలపర్స్ అయినా, షేర్ పాయింట్ అడ్మినిస్ట్రేటర్స్ అయినా, షేర్ పాయింట్ కన్సల్టెంట్స్ అయినా, షేర్ పాయింట్ మెయింటెనెన్స్ పర్సన్, ఇంజనీర్స్ అయినా ఇట్లాంటి ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. షేర్ పాయింట్ సినారియో ఇలా ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. నేనంటే జస్ట్ మీకు అర్థమయ్యేట్లాగా చాలా ఈజీ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ మీరు షేర్ పాయింట్ డెవలపర్ కావాలి అంటే మీకు ఎట్లాంటి స్కిల్స్ కావాలి అంటే డెఫినెట్లీ షేర్ పాయింట్ నేర్చుకోవాలి. సెకండ్ థింగ్, డెవలపర్ రోల్లో మీరు వెళ్ళాలి అంటే కంపల్సరీ కొన్ని ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది షేర్ పాయింట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ కాబట్టి మైక్రోసాఫ్ట్లో ఇంకా ఏమేమి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ .NET, ఇది నేర్చుకోవాలి డెఫినెట్లీ. .NET మీద మీరు ఏమైనా చేంజెస్ ఆ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ మీరు ఏమైనా చేంజెస్ చేసుకోగలుగుతారు షేర్ పాయింట్ మీద. MS ఆఫీస్ కూడా మంచిగా రావాలి. సెకండ్ థింగ్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌడ్ బేస్డ్ మీద ఉంది కాబట్టి దాని మీద కూడా కొంచెం మంచి గ్రిప్ ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి మీకు. ఇంకా షేర్ పాయింట్ సర్వర్స్ మంచి ఐడియా ఉండాలి. HTML5, జావా స్క్రిప్ట్, CSS ఇవన్నీ కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ లాగా ఉంటుంది యాజ్ ఎ డెవలపర్. C# ఇవన్నీ కూడా డెఫినెట్లీ మీకు వచ్చి ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే బై డిఫాల్ట్ ప్రతి ఒక్క జాబ్ ప్రొఫైల్, ప్రతి ఒక్క జాబ్ రోల్కి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం ఉంటుంది. సో షేర్ పాయింట్ కావాలి అంటే ఇవన్నీ స్కిల్స్ ఉండాలి. సెకండ్ థింగ్, మీరు యాజ్ ఏ ఫ్రెషర్ మీరు షేర్ పాయింట్ డెవలపర్కి అప్లై చేయొచ్చా అంటే డెఫినెట్లీ మీరు షేర్ పాయింట్ లేకపోతే .NET ఇవన్నీ నేర్చుకున్నాక మీరు యాజ్ ఏ ఫ్రెషర్ ఏదైనా కంపెనీలో మీరు అప్లై చేయగలుగుతారు. నెక్స్ట్ థింగ్, ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి అంటే నాకు అడిగితే ఈ షేర్ పాయింట్ డెఫినెట్లీ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళే కొనుక్కుంటారు. అంటే ఎందుకంటే ఆ ప్రోడక్ట్కి ప్రైస్ కూడా ఉంటుంది, కొంచెం హెవీ ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి పెద్ద పెద్ద కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్, బిగ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళే షేర్ పాయింట్ డెవలపర్స్ని హైర్ చేస్తారు. కాబట్టి నాకు అడిగితే ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్ అంటాను, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేషన్ ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా సపోజ్ చాలా మంచి హార్డ్ వర్క్ చేస్తూ ఇవన్నీ స్కిల్స్ నేర్చుకున్నారు అంటే వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటుంది, అంటే మంచి ఆర్గనైజేషన్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో షేర్ పాయింట్ డెవలపర్ జాబ్ రోల్ ఇలా ఉంటుంది. ఇంకా డెఫినెట్లీ ఫ్యూచర్లో కూడా డిమాండ్ బాగానే ఉంటుంది, అంటే తగ్గదు అని నేను చెప్పను, డెఫినెట్లీ డిమాండ్ ఉంటుంది. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఈ కెరియర్ని కూడా చూస్ చేసుకోవచ్చు. షేర్ పాయింట్ డెవలపర్ .NET ఉండాలి, CSS, HTML5, జావా స్క్రిప్ట్ ఇవన్నీ నేర్చుకుని ఉంటే మీకు ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. నా మీకు ఈ వీడియో నచ్చింది, ఈ కంటెంట్ మీకు నచ్చింది అంటే ఈ వీడియోని ప్లీజ్ మీరు లైక్ చేయండి. ఇంకా వాట్సాప్లో మీ స్టూడెంట్స్ గ్రూప్ అయినా, మీ క్లాస్ గ్రూప్స్ అయినా, మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ వీడియోని వాళ్ళతోని కూడా షేర్ చేయండి. షేర్ పాయింట్ డెవలపర్ అంటే ఏంటి, షేర్ పాయింట్ కెరియర్ ఎలా ఉంటుంది మీ ఫ్రెండ్స్కి కూడా తెలుస్తుంది. ఇంకా వాళ్ళకి కూడా చాలా అంటే కెరియర్ సెలెక్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని వాట్సాప్లో మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, షేర్ పాయింట్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై చేస్తాను. వేరే ఏదైనా పర్టికులర్ ప్రొఫెషన్, ఏదైనా కెరియర్ గురించి మీకు ఒక మంచి డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే అది కూడా మీరు కమెంట్ చేయండి. నేను డెఫినెట్లీ మీకు మీ రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తాను. ఒక డెడికేటెడ్ వీడియో క్రియేట్ చేసి మీకోసం నేను అది యూట్యూబ్లో పెడతాను. సో ఈ వీడియోలో షేర్ పాయింట్ డెవలపర్ గురించి చెప్పాను. ఇంకా
దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుష్మిత మధు. ఇది నా తెలుగు ఛానల్ పాషమ్స్. నాకు ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్లో సుష్మిత మధు టైప్ చేస్తే మీకు నా ఇంగ్లీష్ ఛానల్ కూడా కనిపిస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్ ఉంటాను. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఇంకా నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ మీకు నా యూట్యూబ్ ఛానల్ హోమ్ పేజ్లో పైన లింక్స్లో కనిపిస్తాయి. అక్కడ క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ కూడా కనిపిస్తుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు. ఇంకా నమస్తే.